ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మన ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందామండి. కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడతాను, ఒక హాఫ్ అన్ అవర్ వరకు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి, భయభక్తులు కలిగి వీళ్ళని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. సో కాబట్టి ప్రియులారా, మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఏంటి, ప్రొటెక్షన్ లేకపోతే ఏదైనా సరే కూలిపోతుంది, పాడైపోతుంది. అది మనందరికీ కూడా తెలుసు. మనం ఒక మొక్కను పెంచుకున్నాం. మొక్కను పెంచుకున్న తర్వాత ఆ మొక్క చుట్టూ అనమాట ఏం చేస్తారంటే, అది పెరిగి పెద్దయినంత వరకు కూడా, అంటే అది బాగా దానికి ఉన్నటువంటి ఆ వేలు బాగా కింద వరకు పాకిపోయి, అంటే వాటర్ని పీల్చుకోగలిగేటువంటి శక్తి కలిగినంత వరకు కూడా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. అంతే కదండి. ఇప్పుడు చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి ఎటువంటి కూడా సోర్స్ అందదు. ఎందుకంటే దాని వేలు లోతుకి నాటుకొని పోవు కాబట్టి, ఏ విధంగా అది పీల్చుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దానికి మనం ఏం అందించాలమ్మా, వాటర్ అనేది అందించాలి. సో అదేవిధంగా అనమాట మేకల బారి నుంచి, జంతువుల బారి నుంచి ఈ విధంగా వాటిని తినేయకుండా, అవి పాడైపోకుండా వాటి చుట్టూ మనం ఏం చేయాలి, కంచె ఏర్పాటు చేయాలి. అంటే అది పెరిగి పెద్దేంత వరకు కూడా, కొంత దశక వచ్చేంత వరకు కూడా దాని యొక్క వేలు భూమిలోనికి పాతికిపోయి భూమిలో ఉన్నటువంటి ఆ నీటిని అందుకునేంత వరకు కూడా, పీల్చుకునేంత వరకు కూడా ఖచ్చితంగా మొక్కకు అనేది ప్రొటెక్షన్ అనేది ఎంతో అవసరం. ప్రొటెక్షన్ లేకపోతే మేకలు వచ్చేస్తూ ఉంటాయి, ఆవులు వచ్చేస్తూ ఉంటాయి, ఈ విధంగా రకరకాల జంతువులు వచ్చి వాటిని తొక్కేయడం లేదా తినేయడం లేదు, ఈ విధంగా చేస్తూ ఉంటాయి. దానివల్ల మొక్క కూడా పాడైపోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే నశించిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా తినేయడం వల్ల అది ఎదుగుతున్న కొద్దీ తినేస్తూ ఉంటే ఇంకా అది ఎప్పుడు ఎదుగుతుందండి? ఇంకా ఎదగడానికి ఇంకా అవకాశం లేదు కదా. మొత్తం తినేస్తాయి. మేకలు ఏ విధంగా మేసేస్తాయో మీ అందరికీ కూడా తెలుసు. సో అదేవిధంగా అనమాట మొక్క ఆ ప్రొటెక్షన్ లేకపోతే మొక్క ఏమైపోతుందమ్మా, పాడైపోతుంది. అది మొక్క అనేది అనమాట మనకు అవసరమైనప్పుడు ఆ మొక్కను పెంచాలనుకున్నప్పుడు దానికి మనం ఏం చేస్తామమ్మా, ప్రొటెక్షన్ ఇస్తాం. సో అదేవిధంగా అనమాట చాలా మంది అనమాట ఇండ్లకి ప్రొటెక్షన్ కూడా, ఇండ్లు వారు నిర్మించుకునేటువంటి ఇండ్లకు చాలా మంది చుట్టూ అనమాట ఒక వాల్ అనేది ఏర్పరచుకుంటారు, ఒక భారీ గోడ అనేది వాళ్ళందరూ కూడా నిర్మించుకుంటారు. ఎందుకంటే లోపలికి ఏది అనమాట ప్రవేశించకుండా. ఆ విధంగా వాళ్ళు తలుపులు లేదా అనమాట అవన్నీ పెట్టుకోలేదనుకోండి, ఏది పడితే అది లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా ఇల్లు నిర్మించబడక ముందు, ఇక కంప్లీట్ అవ్వకముందు వారికి డోర్స్ అనేది ఉండవు. ఎప్పుడైతే ఆ విధంగా డోర్స్ అనేవి ఉండవో, అంటే ఏది పడితే అది లోపల ఉంటుంది. గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, గబ్బలు కావచ్చు, ఆ విధంగా అనమాట కన్స్ట్రక్షన్ జరగలేదు కాబట్టి, ఇంకా వాటికి ఎటువంటి కంచె కూడా ఏర్పరచబడలేదు కాబట్టి, ఇంకా లోపల చెత్త చెదారం అన్నీ అక్కడే ఇక కాపురం చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం అండి. మనం ఎప్పుడైతే ఇల్లు కట్టి అందులో ఉంటున్నామో వాటికి అనమాట తలుపులు వేసుకుంటాం, బిగించుకుంటాం. అవునా కాదండి? ప్రొటెక్షన్. ఎందుకంటే తలుపులు బారుగా మనం తీసాం, ఎందుకంటే దొంగలు ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఉంది. బారుగా తీసేస్తే ఇంకేమైనా ఉందండి, లోపల ఉన్నవన్నీ కూడా మాయపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరైనా దొంగతనం చేయొచ్చు, లేదా ఆవులు, మేకలు, గేదెలు, కుక్కలు ఇంకేంటి అన్ని కూడా లోపలికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంటికి ప్రొటెక్షన్ లేదు కాబట్టి. సో అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే పూర్వపు రోజులు అనమాట రాజులు అనేక మంది ఉండేవారు. వారు ఏం చేసుకునేవారంటే, చాలా ఎత్తైనటువంటి కొండలో వారందరూ కూడా ప్రాకారాలు నిర్మించుకునేవారు. దావీదు గురించి మీ అందరికీ తెలుసు. యెరూషలేము కోట అనేది అనమాట ఆ పట్టణానికి ఎత్తైన ప్రాకారంలో ఉంటుంది. ఆ విధంగా ఎత్తైన ప్రాకారంలో ఈ రాజులు ఎందుకు ఆ విధంగా కోటలు నిర్మించుకునేవారంటే, వారిపైన అనమాట ఎవరైనా శత్రువులు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు వారికి కనిపించినమాట వారి ఎత్తైన ప్రాకారం మీద ఆ పట్టణాన్ని వారందరూ కూడా నిర్మించుకునేవారు, వారి యొక్క కోటలను వారందరూ కూడా కట్టుకునేవారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వారి యొక్క రాజ్యం చుట్టూ అనమాట ప్రాకారం వేసుకునేవారు. ఇంకా బలమైనటువంటి ప్రాకారాలు వాళ్ళందరూ కూడా కట్టుకునేవారు. మీకు గోల్కొండ మీ అందరికీ తెలుసు. ఆ రోజులు పరిపాలించేటువంటి నవాబులు దాన్ని ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. అంటే ఈ విధంగా ప్రాకారం అంటే తమ ప్రొటెక్షన్ కోసం, తమ రక్షణ కోసం కూడా చాలా మంది మనుషులు ఏం చేసుకున్నారమ్మా, కాపాడడం నేర్చుకున్నారు, ప్రొటెక్ట్ చేయడం నేర్చుకున్నారు. కాబట్టి ఈ విధంగా అనమాట తాము సంరక్షించుకోవడం అనేది నేర్చుకున్నారు. మనం కూడా చూడండి, ఏదైనా మన పెరట్లో అనమాట ఏదైనా మొక్క నాటామనుకోండి, ఆ మొక్క పక్కింటి పెరట్లోకి పోకుండా ఏం చేస్తాం, చుట్టూ అనమాట వెలుగల్లేస్తాం. వెలుగల్లి అది అటు పోయినా సరే ఇలా తీసి ఇటువైపు తిప్పేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది మాది, నువ్వు నాటావు కాబట్టి, నీ చేత నాటబడింది కాబట్టి నాకు మాత్రం ఉపయోగపడాలి. ఒకవేళ పొరపాటు నీ పాదు పక్కింట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా తెంపేసుకుంటారేమో, వాళ్ళు ఎక్కడైనా అనమాట తీసేసుకుంటారేమో అని చెప్పేసి నువ్వేం చేస్తావంటే ఎంబడిని అనమాట ఆ పెరట్లో ఉన్నటువంటి ఆ పాదనమాట నీ వైపు తిప్పేసుకుంటావు. సో అవునా కాదమ్మా? ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో మనం ప్రొటెక్షన్ నేర్చుకున్నాం.
అండి ప్రతి దాంట్లో మానవుడు ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసుకున్నాడండి. సో అదే విధంగా అనమాట మన దేశానికి కూడా ప్రొటెక్షన్ ఉందా లేదా? ఉంది. మిలిటరీ మనం ఈరోజు ఇంత హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నాం, చెల్లించగలుగుతున్నాం, తినగలుగుతున్నాం అంటే, ఈ లోకంలో హ్యాపీగా సంతోషంగా జీవించగలుగుతున్నామంటే శత్రు దేశాలు మన మీద యుద్ధానికి రాకుండా భయపడుతున్నాయంటే మన దేశం చుట్టూ ఉన్నటువంటి ఒక విధంగా సైన్యం, ఆ మిలిటరీ బలంగా ఉండడం వల్ల వారందరూ కూడా సరిహద్దుల్లో అనమాట బలంగా ఉండి తమ పని తాము సక్రమంగా నిర్వర్తించడం వల్ల, వారు చేసినటువంటి విధుల్లో వారు సక్రమంగా ఉండటం వల్ల మనం ఈ రోజు ఈ విధంగా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాము. అదే ఆ ప్రొటెక్షన్ లేదనుకోండి, ఇంకే దేశం పడితే ఆ దేశం మన మీద ఏం చేస్తుంది? దండయాత్ర చేస్తుంది, మనం దోసేసుకోవాలని చూస్తుంది, మనం కాజేసుకోవాలని చూస్తుంది, మన బానిసలుగా తీసుకుపోవాలని చూస్తుంది. ఈ విధంగా అనమాట ఉండే దగ్గర నుంచి తినే దగ్గర ప్రతి దాంట్లో కూడా మానవుడు ప్రొటెక్షన్ అనేది రక్షించుకోవడం, సంరక్షించుకోవడం, ఏ విధంగా అనమాట తను రక్షించుకోవడం, కంచె వేసుకోవడం, వాళ్ళు ఈ విధంగా వేసుకోవడం, ఇదంతా కూడా మానవుడు నేర్చుకున్నాడండి. అవునా కాదండి? మీకు ఇష్టమైనటువంటి వడియాలు మీరు ఏం చేస్తారు? మీకు ఇష్టమైనటువంటి వడియాలు మీరు వేసారనుకోండి, చిన్న చిన్న వడియాలు అవి వేసి అనమాట బయట మీరు ఆరేస్తారు. ఆ విధంగా ఆరేసేటప్పుడు పక్షులు వస్తాయా? వాటిని తీసుకుని వెళ్ళిపోకుండా మీరు ఏం చేస్తారు? దాని అనమాట నెట్టేసేస్తారు. అవునా కదా? నెట్టేయడం వల్ల అది ఇంకెంత లాక్కున్నా సరే ఇంకా అది తీయడానికి చాలదనమాట. కాకి పక్షులు ఈ విధంగా అనమాట. ఎందుకంటే మీరు దానిపైన నెట్టేసేయడం వల్ల ఇంకా రాదు, అది బయటకు వచ్చేటువంటి ప్రసక్తి లేదు. ఈ విధంగా ప్రతి దాంట్లో మీరు ప్రొటెక్షనే. అవునా కాదండి? మనం చిన్న పిల్లలుగా తల్లి యొక్క గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు సుమారు మనకి మంచి చెడు మంచి చెడు అంటే వివేచన తెలిసినంత వరకు కూడా తల్లిదండ్రుల ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది. అవునా కాదమ్మా? పుట్టినటువంటి పసిపందుకు ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. ఆ సమయంలో అనమాట పాలన అనేది తల్లి తండ్రి నుంచి చాలా అవసరం. కాబట్టి చూడండి, ఈ విధంగా ప్రతి దాంట్లో ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ లేకపోతే ఏది కూడా ఉండదండి. ఒక చెట్టు చూసుకోండి, ఒక దేశం చూసుకోండి, మీరు పండించేటువంటి పంటను మీరు చూసుకోండి, మీరు ప్రేమగా పెంచుకునేటువంటి ఒక చెట్టును చూసుకోండి. సో ఈ విధంగా మన ప్రతి దాంట్లో కూడా ప్రొటెక్షన్, ఈ రోజుల్లో మన ప్రొటెక్షన్ చాలా ఎక్కువైపోయింది. చాలా మంది బాడీ గార్డ్స్ వాడుతూ ఉంటారు, చాలా మంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వాడుతుంటారు, చాలా మంది వర్షంలో తడవకుండా కోట్లు, చాలా మంది గొడుగులు. ఈ విధంగా అనమాట ప్రతి దాంట్లో కూడా ప్రొటెక్షన్ అనేది మానవుడు ఏర్పరచుకున్నాడు, మానవుడు తయారు చేసుకున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఈరోజు ప్రొటెక్షన్ లేకుండా ఏమీ లేదండి. సో ఈ విధంగా అనమాట బాగా అభివృద్ధి చెందాడు. తన చుట్టూ అనమాట ఒక కంచెని, ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకోవడం మానవుడు మొదలుపెట్టాడు. ఈ విధంగా మొదలుపెట్టినటువంటి మానవుడు ఈ విధంగా అన్నిట్లో కూడా సంరక్షించుకోవడం, కాపాడుకోవడం నేర్చుకున్నటువంటి మానవుడు కానీ ఒక విషయంలో మాత్రం దారి తప్పిపోతున్నాడండి. ఒక విషయంలో మాత్రం ప్రొటెక్షన్ తాను చేసుకోలేక ఎంతో హీనుడే అనమాట, ఎంతో దిగజారిపోతున్నటువంటి పరిస్థితి నెలకొని పిల్లరా. అదేంటంటే అన్నిటికీ ప్రొటెక్షన్ ఇవ్వడం నేర్చుకున్నాడు, అన్నిటికీ అనమాట తన చుట్టూ కంచె వేయడం నేర్చుకున్నాడు. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అంతా కూడా తెలుసుకున్నాడు. ఓకే, కాదనట్లేదు తన యొక్క జీవితంలో అనమాట, ఈ శరీరానికి సంబంధించిన ఈ జీవితంలో. కానీ మనసుకు మాత్రము ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాడు. చూడండి, ప్రతి ఒక్కడు కూడా మనసుని ఫ్రీగా వదిలేస్తున్నారండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హృదయము, మనసు ఇవన్నీ కూడా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. మీరు చాలా చదివే ఉంటారు, చాలాసార్లు మీరు అందరూ లేఖనంలో చూసే ఉంటారు. ఈ మనసు, ఈ హృదయం ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి కాదు ప్రియులారా, మన కంటికి కనిపించేవి కాదు. ఇప్పుడు మనసు ఏ ఆకారంలో ఉందో మీకు తెలుసా అమ్మా? తెలియదు. అది ఏ కళలో ఉందో మీకు తెలుసా? మీకు తెలియదు. హృదయం మీరు ఎవరైనా చూసారో అంతా చూడలేదు. అవి కనిపించేటువంటివి కావు. ఈ మనసు, ఈ హృదయం అనేవి వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఆ మనస్సు, హృదయం అనేటువంటి పదాలను కూడా దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో అండి గ్రంథంలో అనేక సార్లు కూడా రాయించాడు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి, తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనసు, హృదయం ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ లాంటివి. ఈ మనసు అనేది ఎవరికి కనిపించదు అండి. ఈ మనసును చాలా మంది అణుచుకోలేక, ఈ మనసులోనికి వచ్చేటువంటి వాటిని చాలా మంది అడ్డుకట్ట వేయలేక ఈ రోజుల్లో మనకి చాలా మంది జారులుగా, వ్యభిచారులుగా, దొంగతనం చేసేవారుగా, అంటే మోసం చేసేవారుగా, హంతకులుగా, ఈ విధంగా అనమాట ఏదో పాపం చేసి శిక్ష అనుభవించేటువంటి వారుగా వారందరూ కూడా మనకు కనిపిస్తున్నారంటే అంటే వారి మనసులు వారు ఏం చేసుకోలేదమ్మా, అణుచుకోలేకపోయారు. అంటే తమ చుట్టూ వారు వలయాన్ని ఏర్పరచుకున్నారు, తమ చుట్టూ వారు అంటే కంచెని ఏర్పాటు చేసుకున్నారు. ఒక చెట్టు నాటి ఏ విధంగా కాపాడుకోవాలో వారు తెలుసుకున్నారు.
ఏంటి ఒక పంటను అనమాట వేసి ఏ విధంగా సంరక్షించుకోవాలో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. కానీ తమ మనసును ఏ విధంగా కట్టుకోవాలో, తమ మనసు చుట్టూ ఎటువంటి వలయాన్ని ఏర్పరచుకోవాలో వారెవరు తెలుసుకోలేకపోయారు. నిజంగా ఒక వ్యక్తి ఒక నరహంతకుడుగా ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే తన మనసులోని కూర్చున్నటువంటి ఆలోచనే. ఆ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఒక వ్యభిచారం చేశాడు, ఒక వ్యక్తి ఒక జారత్వం చేశాడు, ఒక వ్యక్తి ఒక దొంగతనం చేశాడు. ఈ విధంగా దొంగతనం, వ్యభిచారం, జారత్వం అనేటువంటి వాటిని ఏ విధంగా చేశాడు? ముందుగా దురాలోచన మనసులోనికి వచ్చిందా రాలేదా? వచ్చి ఉంటుంది. అక్కడే ఆపేసి ఉంటే, అక్కడే మనసుకి అడ్డుకట్ట ఆ తలుపు వేసేసి ఉంటే అంటే ఆ స్థితి ఆయనకి కలిగి ఉండేది కాదు, అవమానం ఆయనకి కలిగి ఉండేది కాదు, ఆ బాధ ఆయనకి కలిగి ఉండేది కాదు, ఆ నిరాశ, ఆ నిస్పృహ ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పి చాలా మంది చూడండి జైల్లో మగ్గిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. తర్వాత లబోదిబోమన్న ప్రయోజనం ఏముందండి? ఏమీ లేదండి. ఇదంతా వాళ్ళు ఎందుకు ఆ విధంగా జరిగిందంటే మనసును కట్టుకోలేకపోవడమే, ఆ మనసుని అన్నమాట వారు నిర్బంధించలేకపోవడమే, ఆ మనసుని ఎవరి చేతిలో పెట్టాలో ఎవరికి ఇవ్వాలో వారికి తెలియకపోవడమే, ఆ మనసుకి అధిపతిగా అధికారిగా ఎవరికి అవకాశంలో వారికి తెలియకపోవడమే. కాబట్టి ఈ విధంగా అనమాట వారు మనసుకు అనమాట తలుపు వేయలేకపోయారు, కాబట్టి అడ్డగడిలు వేయలేకపోయారు, కాబట్టి వారికి ఆ పరిణామాలు, ఆ స్థితిలో వారందరూ కూడా ఉండాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అండి నాకు సేవకుడు అనమాట, మీకు అందరికీ చెప్పాను కదా, మనసు, హృదయం అనేవి కంటికి కనిపించేవి కాదు ప్రియులారా. ఈ హృదయం, ఈ విషయాన్ని అనమాట వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ లాంటివి. ఇవేవి కూడా కంటికి కనిపించేటువంటివి కాదు. మీకు విషయం చెప్తానండి. ఒక సేవకుడు అనమాట నాకు ఒక వచనం చూపించాడండి. ఆ వచనం గురించి నేను చాలా డీప్గా ఆలోచించాను. అంటే వచనం గురించి అనమాట నేను చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ వచనం కూడా మీకు చూపిస్తాను ప్రియులారా. మీరు ఒకసారి ఆ వచనం మీరు చూసినట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 19వ వచనం. నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును అంటే ఈ వచనం చూపిస్తూ నాకేమన్నాడో తెలుసా? నీటిలో ఏ విధంగా అయితే ముఖానికి ముఖం కనిపిస్తుందో, సో అదే విధంగా ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును అంటే నీ మనసు ఏంటో నాకు కనిపించేస్తుంది అని చెప్పేసి అనమాట నాతో మాట్లాడాడు. అప్పటికి నాకు ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం తెలియదు. అప్పటికి నీకు బైబిల్ నేర్చుకుంటా ఉన్నాను. ఇంత లోతుగా అనమాట నేను స్టడీ చేయలేదు, ధ్యానించలేదు, కాబట్టి అతనికి నేను ఉత్తరము ఇవ్వలేకపోయాను పిల్లలు. కానీ ఏంటంటే అతను చెప్పినప్పుడు కూడా నాకు ఈ మాట మీద ఎందుకో సందేహం కలిగింది. ఇది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు మనసు కనిపించడం ఏంటంటే నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు నీ మనసు నాకు కనిపించేస్తే, నా మనసు నీకు కనిపించేస్తే ఇక మోసాలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటా ఉన్నప్పుడు నీ మనసు ఏదో నాకు కనిపించేసింది అనుకోండి, అంటే నువ్వు నన్ను మోసం చేయగలవా? చేయలేవండి. కాబట్టి ఈ వచనం గురించి నేను చాలాసార్లు ఆలోచించానండి. అండి సామెతల గ్రంథం 27:19 నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును అనేటువంటి మాట అండి. ఇది ఆ పాస్టర్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది పిల్లరా. ఎందుకంటే ఇప్పుడు నీటిలో ముఖము మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నీటి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూసేటప్పుడు ఎవరి ముఖం కనిపిస్తుంది? నీ ముఖం నువ్వు చూసుకుంటావు, అవునా కదా? నీ ముఖం నువ్వు చూసుకుంటావు. నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు అంటే నీ ముఖము నువ్వు చూసుకున్నప్పుడు నీ ముఖం నీకు స్పష్టంగా కనిపిస్తుంది, అవునా కాదండి? ఇప్పుడు అద్దం ముందుకు నిలబడినప్పుడు అద్దంలో ముఖం ఏ విధంగా అయితే కనిపిస్తుందో, నువ్వు ఒక స్వచ్ఛమైన మంచిదైనటువంటి నీటి దగ్గరికి వెళ్ళి నీ ముఖాన్ని పెట్టి చూసినప్పుడు నీ ముఖం అదే విధంగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ వచనాన్ని ఆ పాస్టర్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనేటువంటి భావన నాలో కలుగుతుంది పిల్లరా. ఎందుకంటే నీటిలో ముఖము కనబడినట్లు మీకు వివరిస్తాను చెప్పండి. నీటిలో వివరిస్తాను చూడండి. నీటిలో ముఖము కనబడినట్లు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు అతను చెప్పినట్లు నీ మనసు ఏంటో నాకు తెలిసిపోతే, నా మనసు ఏంటో నీకు తెలిసిపోతే, ఇక్కడ నీటిలో ముఖం కనబడినట్లు అంటే నువ్వు నీటిలోకి వెళ్ళి నీ ముఖం పెట్టి చూస్తావు. నీ ముఖం పెట్టి చూసినప్పుడు పక్కన ముఖమే నీకు కనిపించదుగా, నీ ముఖమే కనిపిస్తుంది కదా. ఇప్పుడు అద్దంలోకి వెళ్ళి నువ్వు చూసుకుంటా ఉన్నప్పుడు నీ ముఖమే కనిపిస్తుంది కదా, పక్కన ముఖం కనిపిస్తుందా? అసలు కనిపించదండి. ఎందుకంటే నీటిలో ముఖం అంటే నీ ముఖాన్ని చూసినప్పుడు నీ ముఖమే కనిపిస్తుంది. ఇందులో లోతైనటువంటి సారాంశం అంటే అర్థం ఏంటంటే ఆ పాస్టర్ గారికి అర్థం కానిది ఒకరి మనసునకు మరి ఒకరి మనసు కనబడను. ఒకరి మనసునకు మరి ఒకరి మనసు అంటే వేరొకరి మనసు కనిపిస్తుందేమని చెప్పేసి అపరాధ భావంలోనికి ఆ పాస్టర్ గారికి వెళ్ళిపోయారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి దేవుడు రాయించినటువంటి ఆ లేఖలను మనం అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్న
ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న అది పొరపాటులోనికి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఆ పాస్టర్ గారు పొరపాటు పడ్డారేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది పిల్లారా. ఎందుకంటే హృదయం, మనసు ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి, వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. వాటిని మనం చూడలేము. ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు. నా హృదయాన్ని నువ్వు తొంగి చూడలేవు, నీ హృదయాన్ని నేను తొంగి చూడలేను. ఈ విధంగా హృదయాన్ని తొంగి చూసేయగలిగేటువంటి శక్తి ఒకనికే ఉంది. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనాన్ని మీకు వివరిస్తాను చూడండి. ఇప్పుడు నీటి దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పుడు మన ముఖమే కనిపిస్తుంది అంటే ఇందులో లోతైనటువంటి అర్థం ఏంటో తెలుసా? మన ముఖమే కనిపిస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నీటిలోకి వెళ్ళి నువ్వు చూసినప్పుడు నీ ముఖాన్ని నువ్వు ఏం చేసుకుంటావు? ఇప్పుడు అద్దంలోకి వెళ్ళి చూసావనుకో, నీ ముఖంలో ఏముంది, నువ్వు సర్దిద్దుకునేటువంటి అవకాశం నీకు ఉందా లేదా? ఉంది. నీ ముఖంలో నీ ముఖం శుభ్రంగా ఉందా, అశుభ్రంగా ఉందా, ఇంకేమైనా మరకలు ఉన్నాయా అని చెప్పి చాలా మంది చూడండి అద్దం ముందుకు వెళ్ళనమాట నీట్గా ఈ విధంగా సర్దుకుంటూ ఉంటారు. అంటే ముఖం ఏ విధంగా ఉంది అంటే కొంచెం స్వెట్గా ఉందా, లేకపోతే ఇంకేమైనా అంటుకుందని చెప్పేసి సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు ఆ ముఖానికి, అవునా కాదండి? అదేవిధంగా నీటిలో కూడా ఉన్నప్పుడు నీ ముఖమే కనిపిస్తుంది అంటే నువ్వు సరిదిద్దుకోవడానికి అవకాశం నీకు కనిపిస్తుంది, అంతేగాని వేరొకటి ముఖం నీకు కనిపించదు. ఇప్పుడు నీటిలో నీ ముఖం నువ్వు పెట్టి చూస్తే నీ ముఖం తప్ప వేరొకటి ముఖం ఎందుకు కనిపిస్తుందండి? కనిపించదు కదా. ఇక్కడ ఒకరి మనస్సునకు మరి ఒకరి మనస్సు అన్నాడంటే ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక మీకు విషయం చెప్పాలి, మనసులో అనమాట మనకి బైబిల్లో కూడా బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అంటే పదాలు దేవుని యొక్క గ్రంథాలు మనం చాలాసార్లు చూస్తామండి. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. కాబట్టి దీన్ని కూడా అనమాట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ రోమసువార్త 7 రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 15, 16 అవన్నీ కూడా మనం చూసినట్లయితే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను అంటాడు. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను, ఆ విధంగా చేస్తుంది నేను కాదు, నాలో ఉన్నటువంటి పాపమే అంటాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందండి అంటే మనుషులు అనమాట ఇద్దరు ఉంటారు అండి. ఒకడు బాహ్య పురుషుడు, ఇంకొకడు ఆంతర్య పురుషుడు. చూడు చాలా మంది అంటుంటారు నేను మోసపోయానండి, వాడు నన్ను మోసం చేశాడండి, అసలు అటువంటి వాడే చెప్పేసి నేను అనుకోలేదండి అంటారు. ఎందుకంటే వాడనమాట ఆంతర్యంలో వేరొకడు ఉన్నాడు, బయట మాత్రం ఇంకొకడు ఉన్నాడు. ఆ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఒకడు మోసపోయాడు అంటే ఏ విధంగా మోసపోయాడు అంటే అంతర్యంలో అనమాట మోసం చేయాలని చెప్పేసి వాడు అనుకున్నాడు, బయట మాత్రం నటిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నాడు, బయట ఒకటి చెప్తున్నాడు చూడు వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, కానీ ఆంతర్యంలో వేడేవాడు ఉన్నాడు, వాడైతే మోసం చేయాలని చూడు కానీ ఏంటంటే బయట ఉండేటువంటి వాడు మోసం చేయి. ఇప్పుడు చాలా మంది అనమాట మీకు సింపుల్ గా చెప్తాను, ఈ విధంగా అర్థం కాదు. చాలా మంది చూడండి నేను ప్రార్థన చేయాలి అనుకుంటానండి కానీ చేయలేకపోతానండి అని చెప్పేసి అంటారు అండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అనేటువంటి మాట మీరు లేఖనాలు చాలాసార్లు చదువుకునే ఉంటారు అండి. ఇష్టాలు ఉంటాయి, బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. ఆత్మ సిద్ధమే, నేను ప్రార్థన చేయాలి అనుకుంటాడు చాలా మంది, ప్రార్థన చేయలేకపోతారు. దేవునికి ఇష్టంగా ఉండాలి అనుకుంటారు, ఇష్టంగా ఉండలేరు. చాలా మంది చూడండి వాక్యం విన్న తర్వాత బెలూన్లో ఉబ్బిపోయి అనమాట ఈసారి బయటికి వెళ్ళి ఏ విధంగానైనా సరే పడిపోకుండా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, అందరి పిల్లలతో కూడా కలిసి నేను సేవ చేయాలి, అనేక ఆత్మను రక్షించాలి, సువార్త ప్రకటించాలి అని చెప్పేసి అనమాట వాక్యం విన్న తర్వాత వారందరూ అనమాట హృదయంలో ఆ విధంగా నొచ్చుకొని బయటికి వెళ్ళి జీవించాలి అనుకుంటారు కానీ జీవించలేరు అనమాట. చాలా మంది నోట వింటున్నటువంటి మాట నేను ప్రార్థన చేయాలనుకుంటానండి కానీ చేయలేనండి, ఎందుకు ఆ సమయంలో నాకు చేయబుద్ధి కాదండి అండి, ఈ విధంగా అనమాట నేను సన్నిధికి రావాలి అనుకుంటానండి రాలేకపోతుంటానండి, ఎందుకు నాకు ఆ విధంగా అనిపించేస్తూ ఉంటుంది అంటే అండి ఈ విధంగా అనమాట బయట ఒకడు లోపలకు ఉంటాడు. చాలా మంది అండి లోపల ఉన్నటువంటి మాట వినరు, బయట ఉన్నటువంటి మాట చాలా మంది వినేస్తూ ఉంటారు. ఏం చేస్తావులే ప్రార్థన, ఏం వెళ్తుంటావులే సన్నిధికి అని చెప్పేసి అనమాట ఈ ఇష్టాలను చాలా మంది నెరవేరుస్తూ ఉంటారు. అండ్ ఈ విధంగా అనమాట బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఈ విధంగా అనమాట ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ బయట మాత్రము చాలా మంది బలహీనంగా ఉంటారు. అండ్ ఇదంతా కూడా కనిపించదండి, ఇదంతా కూడా వాడికి కనిపించదు. నేను చేసింది కరెక్టే కదని చెప్పేసి వాడు ఆ భ్రమలో ఆ ముసుగులో బతికేస్తూ ఉంటాడు. చాలా మంది మూర్ఖులు మనం వారిని చూస్తూ ఉన్నప్పుడు వారు చేసిన తప్పని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ వారి దృష్టిలో మాత్రం నేను చేసింది నిజమే అనే విధంగా వారందరూ కూడా జీవిస్తూ ఉంటారు. కానీ వాడు చేసింది తప్పు, ఎప్పుడు తప్పని వారికి అర్థమవుతూ ఉంటుంది చెప్పండి అండి. నీ ముఖంలో అనమాట ఈ మరకలు ఉన్నాయి, ఈ మచ్చలు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు? నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే గుర్తించగలుగుతావు.
నీటిలో అనమాట, మంచి నీటిలో, స్వచ్ఛమైన నీటిలో నీ ముఖం నీకు ఇష్టంగా కనిపిస్తున్నప్పుడు నా ముఖం మంచిగా లేదు, నా ముఖంలో ఏదో మరకలు ఉన్నాయి, నేను క్లీన్ చేసుకోవాలంటే ఆలోచన నీకు ఎప్పుడు కలుగుతుంది? నువ్వు అద్దం ముందుకి నిలబడినప్పుడు మాత్రమే కలుగుతుంది. కానీ దీనికి లోతైనటువంటి అర్థం ఏంటో తెలుసా? నీటిలో ముఖం కనబడినట్లు ఒకరి మనసునకు మరి ఒకరి మనసు కనబడను అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేంటో నువ్వు గుర్తించగలుగుతావు. చాలా మంది చూడండి, ఏదో మోసం చేస్తుంటారు, తన దృష్టికి తానే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఒకరికి ద్రోహం చేస్తుంటారు, తన దృష్టికి తానే కరెక్ట్, ఎందుకంటే ఇది తప్పు కాదు, నేను కరెక్ట్ చేస్తానని చెప్పేసి భ్రమలో బతికేస్తాడు. ఎందుకంటే ఆ విధంగా బతికించేస్తుందండి ఇష్టం అండి. ఇద్దరు ఉంటారు, మీకు చెప్పాను కదా, ఒకడేమో ప్రోత్సహిస్తూ ఉంటాడు, ఒకడేమో వద్దు నువ్వు చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. కానీ చాలా మంది అనమాట మొదటివాడు మాటే వింటాడండి. ఈ విధంగా చాలా మంది ఏంటి దిగజారిపోతూ ఉంటారు, బలహీన పడిపోతూ ఉంటారు, ఇంకేదో చెయ్యాలి అనుకుంటారు కానీ చాలా మంది చేయలేరు పిల్లలు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఆ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను పిల్లరా. సో ఈ విధంగా అనమాట, ఒకరి మనసునకు మరి ఒకరి మనసు కనబడను అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంతవరకు లోకంలో జీవిస్తున్నప్పుడు నేను జీవిస్తున్న జీవితం కరెక్టే కదా అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. ఒక్కసారి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు నువ్వు మారు మనసు అనమాట, అంటే నీ మనసులో అనమాట పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, నిజమే నేను లోకంలో ఉన్నప్పుడు ఒక మాయలో జీవించేశాను, ఒక భ్రమలో జీవించేశాను, ఇదంతా కరెక్టే కదా అని చెప్పేసి అనమాట అనుకుని జీవించేశానని చెప్పేసి నువ్వు చాలా అంటే నీకు యొక్క కళ్ళలో నుంచి నీరు వచ్చేస్తూ ఉంటాయి. నిజమే కదా, అంతే వాక్యం అనేది వన్ ఆఫ్ ద వాటర్ లాంటిది, అంటే అద్దం లాంటిది అనమాట. నీకు నిజ స్వరూపం నేను చూపిస్తూ ఉంటుంది. ఇంతవరకు నువ్వు భ్రమలో జీవించావు, ఇంతవరకు అనమాట నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇది నీ ఇష్టం కాదు, నువ్వు ఈ విధంగా జీవించకూడదు, ఇది తప్పని చెప్పేసి అనమాట నీలో ఉన్నటువంటి లోపాన్ని వేరొకరిని చూపిస్తుంది చూడు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు, అప్పుడు మారు మనసు పొందుతావు. చాలా మంది చూడండి దేవుళ్ళకి వచ్చిన తర్వాత మారిపోతారు, ఎందుకంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి వారికి అనిపిస్తూ ఉంటుంది. నిజమే, నేను పాపిని, నేను మంచివాని కాదు, కాబట్టి ఇదిగో నేను ఏదో ఈ లోకంలో అనమాట నా ఇష్టానుసారంగా జీవించేశాను అంటే లోపల పురుషుడు చెప్తున్నాడు, నేను వినలేదు. అదిగో నా బాహ్య పురుషుడు చెప్పినటువంటి ఆ మనసుకు నేను చెవి యొగ్గేశాను, వాడు ఏది చెప్తే ఆ విధంగా అనమాట నేను చేసేసాను చెప్పేసి అనమాట. దేవుడు అనేటువంటి వాక్యం అనేటువంటి అర్థం దగ్గరకు వచ్చినప్పుడు అండ్ నీరు అనేటువంటి నీరుగా అక్కడ నీరు అంటే వాక్యానికి సాదృశ్యం, ఆ వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ నీరు అనేటువంటి అద్దం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేంటో వాక్యం చూపిస్తుంది, నీ బ్రతికేంటో వాక్యం చూపిస్తుంది, నువ్వు ఇంతవరకు ఏ భ్రమలో జీవించావో వాక్యం చూపిస్తుంది, నువ్వు ఇంతవరకు ఏ విధంగా జీవించావో వాక్యం చూపిస్తుంది. అది నువ్వు మర్చిపోవద్దు పిల్లరా. కాబట్టి నీవు కరెక్ట్ కాదు, నువ్వు జీవించేటువంటి జీవితము కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనమాట అది నిన్ను ప్రతిబింబింపజేస్తుంది, నీ పాపాలను ఎత్తి చూపిస్తుంది. ఆ విధంగా నువ్వు దేవుని యొక్క వాక్యంతో నిన్ను కడుక్కున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఆ విధంగా అనమాట నీకు హృదయాన్ని పెట్టినప్పుడు అండి అది నిజమైనటువంటి అండి ఆ యొక్క నిజమేంటో నీకు చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి? నువ్వుగా లేవు, నువ్వు భ్రమలో జీవించేసావు, నాకు ఇష్టంగా జీవించలేదు, అంటే నువ్వు పాపం చేసావు, నువ్వు పాపంలో జీవించేసావు అని చెప్పేసి అనమాట నీకు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు కన్నీరు మున్నీరు అయిపోతావు. నిజమే, ఇంతవరకు నేను పాపంలో జీవించేశాను, ఇంతవరకు నేను అజ్ఞానంలో జీవించేశాను, నేను చేసింది కరెక్టే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను చెప్పేసి అనమాట. అదే ఒకరి మనసునకు మరి ఒకరి మనసు కనబడను అంటే అండ్ అర్థం ఏంటో తెలుసా? నీ నిజ స్వరూపాన్ని నీకు చూపిస్తుంది, నీ అసలైనటువంటి స్వరూపాన్ని నీకు చూపిస్తుంది అండ్ వాక్యం నేను కడుగుతుంది, ఆ లోతుల్లో నేను తీసుకువెళ్తుంది. అంతేగాని నీ మనసు నాకు కనిపించదు, నా మనసు నీకు కనిపించదు. అవునా కాదండి? ఇప్పుడు చాలామంది మోసపోతున్నారు. ఇప్పుడు నా మనసు నీకు కనిపించేస్తే, నీ మనసు నాకు కనిపించేస్తే నువ్వు నన్ను మోసం చేయగలుగుతావా? ఇప్పుడు భార్య భర్తల మధ్య ఇప్పుడు భర్త గురించి ఏదో అనుకుంది అనుకోండి, ఇప్పుడు భర్త ఆమెను చూసినప్పుడు భర్తకు తెలిసిపోతుందో తెలిసిపోదా? అదేవిధంగా భర్త కూడా భార్యను ఉద్దేశించి ఏదో అనుకున్నాడు అనుకోండి, ఈ భార్య అతని యొక్క మనసును చూసేదా? ఈ విధంగా అయితే ఒక విధంగా మంచి, ఒక విధంగా చెడు కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇంకా మనశ్శాంతి సమాధానం ఇంకేమీ ఉండదండి. నీ మనసు నాకు కనిపించేస్తే, నా మనసు నీకు కనిపించేస్తే ఇంకేమైనా ఉందండి? ఒకరు మోసం చేసుకోగలుగుతారా? ఎవరు చేయలేరండి. ఇంకా రహస్యాలు ఏమి కూడా ఉండవు. ఇది నీ మనసులో ఏముందో తొంగి చూసేటువంటి శక్తి ఎవరికి ఉందో తెలుసా? యేసుక్రీస్తు వారికి ఉంది. ఆ విషయం నువ్వెవరు కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే ఆ రోజులు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి సనుక్కునేవారట. వారందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి లోపల మనసులో మాట్లాడుకునేవారంట. కాబట్టి మనసునే నీకు ఇచ్చినటువంటి దేవుడు,
కాబట్టి ఆ మనసులో నీలో పెట్టినటువంటి దేవుడు, ఆ మనసుకే అధిపతి. అంటే కలిగినది ఏది లేకుండా కలగలేదు. సో అటువంటి వారు ఏమనుకుంటున్నారో యేసుక్రీస్తు వారు మనసులో మాట్లాడుకుంటే, మనసులో ఆ విధంగా అనుకుంటే బయటికి చెప్పేసేవారట యేసుక్రీస్తు వారు. కాబట్టి వారందరూ కూడా యేసుక్రీస్తు వారికి భయపడ్డారు. ఎందుకంటే ఈ విధంగా తప్పులను తీసి చూపించేస్తారని చెప్పేసి. జారశ్రీని వారందరూ కూడా తెచ్చినప్పుడు ఎందుకు రాయలేదు మీ అందరికి తెలుసా అండి? రాయి వేసేస్తే వారు చేసినటువంటి, అంటే వారికి మాత్రమే తెలిసినటువంటి తప్పులు యేసుక్రీస్తు వారు బయట పెట్టేస్తారేమనేటువంటి భయంతో వారెవరు కూడా జారశ్రీ మీద వారెవరు కూడా రాయి వేయలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి క్యాపబిలిటీ వారందరూ కూడా తెలిసిపోయారు. ఆ విషయం మీరు అందరూ కూడా మర్చిపోవద్దు అండి. నీ మనసు నాకు కనిపించేస్తే, నా మనసు నీకు కనిపించేస్తే ఇది సాధ్యమా మీరు చెప్పండి? సాధ్యం కాదండి. ఇప్పుడు మీరు చాలా మంది సహవాసం ఫెలోషిప్లో ఉంటారు, మీరు చర్చికి వెళ్తారు, మీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తిని మనసు చూడగలవా? వాడు ఏ కష్టంతో వచ్చాడు, ఏ బాధతో వచ్చాడు, ఏ కన్నీరుతో వచ్చాడు, ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు, వాడి అవసరత ఏంటో, వారి యొక్క బాధ ఏంటో నువ్వు చూడగలవా? చూడలేవు అంతే. ఎందుకంటే టపీమను చెప్పేయాలి, నీ పక్కన కూర్చొని వచ్చినప్పుడు నువ్వు ఈ కష్టంతో వచ్చావు, ఈ బాధతో వచ్చావు అని చెప్పేసి నువ్వు ఆ మనసుని చూడలేవు. ఇప్పుడు ఒక విషయం చూపిస్తానండి. ఇప్పుడు అండి మీ అందరికీ తెలుసు బీద విధవరాలు. సో ఆమె అన్నమాట అంటే కానుక వేయడానికి వస్తుంది. కానుక వేయడానికి 2 కాసులు వేయడానికి కానుక పెట్టడానికి వస్తున్నప్పుడు ఇప్పుడు అక్కడ చాలా మంది ఉంటారు, ధనవంతులు చాలా మంది ఉంటారు. వారందరూ అనమాట నిజంగా ఒక మనసు ఒకరిని కనిపించేస్తే ఆమెను వారు ఏం చేసేయాలి? ఆపేయాలి. ఇప్పుడు ఆ మనసు వారు కనిపించేస్తే, అమ్మ నీకేమీ లేదు కదా, నీ దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి కదా, ఆ ఉంచు, నీకు జీవనానికి ఉపయోగపడతాయి, నువ్వు కానుక పెట్లు వేయని అవసరం లేదు అని చెప్పేసి అనమాట వాళ్ళందరూ కూడా ఆపేయాలి. కానీ వారు ఎవరైనా నిజంగా మనసు కనిపించేస్తే వారు ఆ విధంగా ఆపేయాలి. కానీ వారు ఎవరైనా ఆ విధంగా ఆపారమ్మా? ఆపలేదండి. ఆమెను కూడా ఆమెకున్నటువంటి 2 కాసులు, ఆ కాసులు తీసుకెళ్ళి ఎక్కడ వేసిందమ్మా? కానుకపేటలో వేసింది. అండ్ చుట్టూ చాలా మంది ఉన్నారు. అండ్ అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా ఉంటాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. కానీ వాడు కూడా చూడలేదు, చుట్టూ ఉన్నటువంటి వారు కూడా చూడలేదు. అండ్ ఓన్లీ వన్ యేసుక్రీస్తు మాత్రమే చూశారంటే మనసు అనేది ఎవరికి కనిపించదు. ఆ విషయం మీరందరూ కూడా గ్రహించాలి. నాకు ఈ నీ మనసు నాకు కనిపించేస్తుంది, నా మనసు నీకు కనిపించేస్తుంది అని చెప్పినటువంటి పాస్టర్ గారు కూడా వాస్తవంగా ఇది అతనికి అర్థం కాలేదండి. మనసు అనేది ఎవరికి కనిపించదు. అలాగైతే నా మనసులో ఏముందో నువ్వు చెప్పేయాలి, నీ మనసులో ఏందో నేను చెప్పేయాలి. ఆ విధంగా చెప్పగలుగుతామా? ఎవరు చెప్పలేమండి. అది యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము. కాబట్టి శిష్యులు తమ మనసులో ఏమనుకుంటా ఉన్నారు అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారు చెప్పేసేవారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఏమనుకుంటా ఉన్నారు యేసుక్రీస్తు వారు చెప్పేశారండి. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు, మనల్ని నిర్మించిన వాడు, ఈ భూమి మీదకి పంపించిన వాడు, మన అవయవాలన్నీ కూడా తయారు చేసిన వాడు ఆయనే. కాబట్టి ఈ విషయంలో పాస్టర్ గారు కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రం. పిల్లలు ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఇందులో వాస్తవం ఉంటే మీరు అందరూ కూడా నమ్ముతారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా అనమాట చాలా మంది తప్పుడు విధానంలో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నీటిలో ముఖము కనబడినట్లు, అంటే నేను అసలైనటువంటి నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి అనమాట. ఒక అగ్ని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ విధంగా అయితే సరిదిద్దుకుంటావో, ఒక వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏ విధంగా అయితే నీళ్ళు ఉన్నటువంటి లోపాలు, ముఖంలో ఉన్నటువంటి లోపాలు కనిపిస్తాయో, అదే విధంగా అనమాట ఒకరి మనసునకు మరి ఒకరి మనసు, అంటే నీ పాత జీవితం కరెక్ట్ కాదయ్యా, ఇది నువ్వు చేసిందే తప్పు, నువ్వు ఈ విధంగా జీవించాలని చెప్పేసి వాక్యం ఆ విధంగా నిలబెడుతుంది, నిన్ను మారుస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది. అప్పుడు నువ్వు నీ తప్పును తెలుసుకుంటావు, పశ్చాత్తాపడతావు, మారు మనసు పొందుతావు. అదే తప్ప నీ మనసు నాకు కనిపించేస్తుంది, నా మనసు నీకు కనిపించేస్తుంది అనేటువంటి వచనము అనేటువంటి అర్థం ఇందులో లేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనించాలి పిల్లలు. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ వాక్యం ఆలోచించినటువంటి సేవకుడు తప్పుగా చెప్పాడేమో అనేటువంటి అర్థం నాకు అనిపిస్తుంది. ఈ విధంగా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. ఎందుకంటే కాబట్టి ప్రియులారా, మనం ఏది చేయాలన్నా మనసు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే ఎక్కువగా చూస్తున్నావో అదే నువ్వేదైతే ఎక్కువగా వింటున్నావో అదే నువ్వు, దాంతో నీ మనసు అనేది కట్టబడుతుంది. అండ్ మనసు అనేది మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలండి, పవిత్రంగా కాపాడుకోవాలండి. అండ్ తినే తిండిలో కల్తీ ఉంటే మహా అయితే మనకి ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ వస్తుంది, జ్వరం వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఏంటంటే మన హృదయాన్ని కల్తీ చేసుకుంటే అండి మనం మొత్తం పాడైపోతామండి, మనం కల్తీ అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఆ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనసు అనేది వన్ ఆఫ్ ద పర్సనల్ బెడ్రూమ్ లాంటిది, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ పర్సనల్ బెడ్రూమ్లోనికి ఎవరిని పడితే రాణిస్తారా?
ఏమ్మా రాణిస్తారా? అస్సలు రానివ్వరండి. ఎందుకంటే ఎవరైనా వచ్చేసారు అనుకోండి గబగబా, ఎవరు నువ్వు లోపలికి వస్తున్నావు, నా పర్మిషన్ ఉండాలి, అదే విషయం నీకు తెలియదా, నా పర్మిషన్ అడిగి రావాలి నీకు తెలియదా అని చెప్పేసి మీరు అంటారు. ఎందుకంటే బెడ్రూమ్లోనికి ఎవరిని పెడితే వాళ్ళని మీరు రానివ్వరు. ఎందుకంటే మీకు భర్త అయి ఉండాలి, లేదా భార్య అయి ఉండాలి, లేదా మీ బంధువులు అయి ఉండాలి, లేదా మీ ఇరుగు పొరుగు వారు ఉండాలి, అంటే మీకు బాగా తెలిసిన వారు ఉంటే కానీ, అంటే పర్సనల్ బెడ్రూమ్లో కంటే వాడు ఏదైనా అవసరం ఉంటే లోపలికి రాణిస్తారు తప్ప ఎవడు పడతాడు వచ్చేస్తే మీరు రాణిస్తారమ్మా? అస్సలు రానివ్వరు అండి. కానీ ఈ రోజుల్లో మనకి అనేకమైనటువంటి ఆలోచనలు హృదయంలోనికి వస్తూ ఉంటాయి, అంటే మనసులోనికి వస్తూ ఉంటాయి. కానీ వాటికి కూడా నీ బెడ్రూమ్కి ఏ విధంగా అయితే ఎవరిని పడితే వాళ్ళని రానివ్వో, అదేవిధంగా నీ మనసులో కూడా ఏ ఆలోచన పడితే ఆలోచన రానివ్వకూడదు. అంటే లోకంలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మనకు మంచి వినిపిస్తూ ఉంటాయి, చెడు వినిపిస్తూ ఉంటాయి. మనం మంచి ఆహారం మాత్రం తీసుకోవడానికి ఇష్టపడతాం. ఈ విధంగా అన్నిట్లో కూడా క్వాలిటీ వెతుక్కుంటాడు మానవుడు, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ మనసును మాత్రం ఫ్రీగా విడిచిపెట్టేసాడండి, ఏది పడితే తీసుకుంటూ ఉంటాడు అండి. అసలు పరీక్ష అనేది ఉండదు. తీసుకుంటే నాకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, కాబట్టి తీసుకుంటే నాకు లాభమా నష్టమా, నేను తప్పిపోతానా నిలబడతానా, ఇది నా జీవితంలో నష్టాన్ని చేకూరుస్తుందా లాభాన్ని చేకూరుస్తుందా అనేటువంటి అండి అడ్డగడి వేసి ఆ విధంగా ఆపనమాట పరీక్షించేటువంటి స్థితి ఈ రోజులు మానవులకి ఎవరికి కూడా లేదండి. కాబట్టి నీ మనసును కోరుకుంటుంది అపవాది, అదేవిధంగా నీ మనసును అడుగుతుంది కూడా దేవుడు. ఆ విషయం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అండి. మనసు అనేది చాలా ప్రాధాన్యమైనది, మనసు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏది చేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా, కాబట్టి అవన్నీ కూడా నీ మనసులో కలిగిందే నువ్వు చేస్తావు. ఒక పని నువ్వు చేస్తున్నావంటే దాన్ని మనసులో అనుకున్నావు కాబట్టి, ఆలోచన అంగీకరించావు కాబట్టి నువ్వు చేస్తావు. అదే మనసులో ఆలోచించుకోలేదనుకో నువ్వు చేస్తావా? అస్సలు చేయమండి. ఒక పాపిష్టి పని చేసి అందరి ముందు నిలబడింది ఒక దోషిగా. కారణం ఏంటి అండి? ఆమె తప్పు చేసింది అంటే ఆ మనసులోనికి వచ్చినటువంటి ఆ ఆలోచన ఆమె అప్పుడే అనమాట గేటేసి ఒక తాళం వేసి అనమాట తన మనసుకు అనమాట ఒక అడ్డగడి వేసి ఇది నా మనసులోనికి వచ్చింది, ఈ పని చేస్తే కరెక్టా కాదా, తర్వాత నేను ఏ విధంగా ఉంటాను, అవమానపడతానేమో, బాధపడతానేమో, ఇది కరెక్ట్ కాదేమని చెప్పేసి అప్పుడే ఆపేసి ఉంటే ఆమె యొక్క జీవితం ఇంక వేరేలా ఉండేదండి. అప్పుడు ఆమె ఆపలేదు కాబట్టి ఇదిగో నేడు ఈ విధంగా అనమాట ఒక దోషిగా నిలబడింది, అవమానం పొందుతుంది, బాధ అనుభవిస్తుంది. అండ్ ఒకవైపు ఏమో తల్లిదండ్రుల నుంచి, ఒకవైపు ఏమో సమాజం నుంచి అవమానాలు. ఈ విధంగా ఆమె జీవితం మారిపోవడానికి కారణం ఏంటండి? మనసులోనికి వెళ్ళకూడనటువంటి ఆలోచన ఆమెలోనికి ప్రవేశించింది. ఆమె దాన్ని వదిలేసింది. ఇంకా గేట్ తీసేస్తే ఏదైనా లోపలికి వచ్చేద్ది, మా తలుపు తీసేసామనుకోండి ఏదైనా లోపలికి వచ్చేద్ది, నీ బెడ్రూమ్ తీసి ఉంచామనుకోండి ఏదైనా లోపలికి వచ్చేద్ది. అదేవిధంగా అనమాట లోపల కూర్చున్నటువంటి ఆలోచనని ఆమె ఆల్రెడీ ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేయడం వల్ల విత్తనంగా ఉన్నది మొలకెత్తి మానైపోయింది. తర్వాత పాపిష్టి క్రియ చేసి అనమాట ఆ విధంగా అందరి ముందు దోషిగా నిలబడింది. ఆ విషయం మీరందరూ కూడా మర్చిపోవద్దు. మనసే మనకి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అండి. ఆ రోజులు ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క మనసులను ఎవరికి ఇచ్చేశారమ్మా? అపవాదికి ఇచ్చేశారు, దుష్టునికి ఇచ్చేశారు. కాబట్టి వాడు ఇంకా దుష్టుడు ఏ విధంగా నడిపిస్తే వారు ఆ విధంగా వెళ్ళిపోయి పిల్లరా అండి. మనసు అనేది బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ స్థానం లాంటిది. నువ్వు ఎవరిని కూర్చొనిస్తే వాడి మాట నువ్వు వింటా, ఆ విషయం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నువ్వు బస్సులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ యొక్క స్టీరింగ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? డ్రైవర్ చేతిలో ఉంది. ఇక నీ ఇష్టంలో ఇంకేమీ ఉండదు. వాడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి, వాడు ఎటువైపు డ్రైవింగ్ చేస్తే అటువైపు వెళ్ళాల్సి వస్తుంది. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దండి, ఆ విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి పిల్లరా, మీరు ఏం చేయాలన్నా, జాగ్రత్తం చేయాలన్నా, వ్యభిచారం చేయాలన్నా మొట్టమొదటిగా మీకు ఆలోచన లోపలికి వెళ్ళేది మనసు ద్వారానే. ఈ మనసులో నువ్వు అడ్డకట్ట వేస్తే అండి చాలా జీవితంలో నువ్వు ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో మేలు అనుభవిస్తావు. నువ్వు మనసులో వచ్చిన ప్రతిదాన్ని కూడా నువ్వు పరీక్షించుకోవాలి. ఇది నిజమా, ఇది కరెక్టా కాదా, ఈ మనసు ఇది అంటే నువ్వు ఒక వన్ ఆఫ్ ద అనమాట. చాలా మంది ఈ విధంగా కట్టుకోలేకపోయారండి. ఈ విధంగా కట్టుకోలేక చాలా మంది అనమాట మనకి కనిపిస్తూ ఉన్నారు. దొంగతనాలు చేసేవారుగా జైలుకు పోయేవారుగా, నరహత్య చేసేవారుగా జైలుకు పోయేవారుగా, వ్యభిచారం చేసేవారుగా జైలుకు పోయేవారుగా, ఈ విధంగా ఒకరిని చంపనమాట అండి హీనంగా ఘోరాతి ఘోరంగా చంపి ఆ విధంగా అనమాట జైల్లో ఈరోజు చాలా మంది బాధలు అనిపిస్తున్నారు. అందరూ అనమాట ఆ రోజు మనసు కట్టుకుని ఉంటే, మనసును ఆ విధంగా వారందరూ కట్టుకొని అడ్డుగడి వేసి ఆ విధంగా ఆలోచించుకొని ఉండి ఉంటే వారు నేడు ఈ స్థితిలో ఉండేవారు కాదు. మీరందరూ కూడా
అర్థం చేసుకుని పిల్లరా, ఒక మనిషి మనసు కట్టుకుంటే అది మనకు ఉపయోగం కదండి, మనకు ఉపయోగపడుతుంది కదండి. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి. మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనసులో ఉన్నదే మనం చేస్తాం. చూడండి, చాలామంది అనమాట నేను మర్చిపోలేకపోతున్నానండి, నేననమాట అది ఉండలేకపోతున్నానండి. అది ఎవరిని చూసినా నువ్వే గుర్తుకొస్తా ఉన్నావు, ఎవరైనా రోడ్డుగా పొడుగుగా కనిపిస్తే నువ్వే గుర్తుకొస్తా ఉన్నావు, ఎవరైనా జంటగా నడుస్తుంటే నువ్వే గుర్తుకొస్తా ఉన్నావు, పడుకున్నా నువ్వే గుర్తుకొస్తా ఉన్నావు, నిద్రపోతున్నా నువ్వే గుర్తుకొస్తా ఉన్నావు, కళ్ళు కూడా నువ్వే గుర్తుకొస్తా ఉన్నావు, ఏ పని చేసినా నువ్వే గుర్తుకొస్తావు అని చెప్పేసి ఒక ప్రేయర్ గురించి ఎందుకు ఆ విధంగా అంటుంది, ఎందుకు ఆ విధంగా ఆలోచించిందంటే మనసులో స్థానం ఇచ్చేసింది. ప్రధానమైనటువంటి పీఠం మనసులో ఇచ్చేసింది కాబట్టి మనసంతా నువ్వే అంటుంది. ఒక ప్రియుడు ఆ విధంగా అనమాట అంటా ఉన్నారంటే ఆ విధమైనటువంటి డైలాగులు వారి యొక్క మనసులో నుంచి వస్తున్నాయంటే ఎవరికి ఇచ్చేసిందండి? మనసు మొత్తం అనమాట ప్రియుడికి ప్రేయస్కి ఇచ్చేసిందండి. ఎందుకంటే రాత్రి అయితే కలలో నువ్వే ఎందుకని ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే మనసంతా ఆడికి ఇచ్చేసింది కాబట్టి ఇక అటువైపే ఆలోచనలు, అటువైపే ఊహలు, ఇంకా ఆకాశంలో దొర్లుతా ఉంటదన్నమాట. సో ఈ విధంగా ఒక విషయం మీరు గమనించండి, మనసు బాగుంటే మనకు జీవితం కూడా బాగుంటుంది. చాలా మంది చూడండి, ఏట్రా డల్గా ఉన్నావంటే నాకు ఈరోజు మనసు బాగలేదురా అంటారు. అంటే లోపల ఇది బాగుండాలన్నా లోపల అది బాగుండాలి, అది బాగలేకపోతే ఇది అనేది బాగుండదు, మనశ్శాంతిగా ఉండదు. మనసు అడియాసలు కలిగి అనేటువంటి మాట లేఖనంలో రాయబడి ఉంటది. అడియాసలు అంటే ఏంటి? మనసు ఎటుబడితే పోతా ఉంటది. దాన్ని మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా అనమాట దాన్ని మన చేత్తో మనం పట్టుకోవాలి. మనసుని మనంతటా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఈ బండికి డ్రైవింగ్ మనసు ఎటువైపు తిప్పితే అటువైపు నువ్వు వెళ్ళిపోతా ఉంటావు. ఎటువైపు మీకు ఏ ఆలోచన కలిగితే ఆలోచన అంగీకరించేస్తే నీ జీవితం మొత్తం గందరగోళం అయిపోతుంది. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దండి. ఒక విషయం చెప్పనా ఇదే మనసు ఎవరికి కావాలమ్మా? దుష్టుడికి కావాలి. అదే విధంగా అనమాట ఇదే మనసు ఎవరికి కావాలి? దేవుడికి కూడా కావాలి. అదే దుష్టుడికి అనమాట ఈ మనసు నువ్వు ఇచ్చావనుకో ఇంకా ఒకలాగా నడిపించడు. ఇంకా నీ స్టీరింగ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. నీకు ఎలా పడితే అలా తిప్పుతాడు. ఆ రోజులు ఉంటే కూడా వారందరూ కూడా యేసుక్రీస్తు మీద ఆ చెడ్డగా మాట్లాడే బ్యాచ్ వారందరూ కూడా దుష్టునికి వారి మనసును వారు ఇచ్చేశారు. కాబట్టి ఆ విధంగా అనమాట యేసుక్రీస్తుని శోధించడం మొదలు పెట్టారు. యేసుక్రీస్తు అని వారెవరు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే మనసుతో వారందరూ కూడా యేసుక్రీస్తు గురించి ఆలోచించలేకపోయారు, మనసు ఇవ్వలేకపోయారు. పిల్లరా అధిపతిగా అధికారిగా మనం ఎప్పుడు కూడా మనసుని ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు నీ ఇల్లు నిర్మాణంలో బాగా ఎవడైతే నైపుణ్యత సంపాదించాడో వాడికే నువ్వు ఇవ్వాలి తప్ప పనికి మాలినోడికి ఇల్లు సరిగా కట్టడం రానటువంటి వాడికి కట్టమని చెప్పేసి ఇల్లు ఇచ్చేవనుకో వాడు ఏ విధంగా కడతాడు? ఆ కట్టడం వస్తే కదా. ఎందుకంటే కట్టడం తెలియదండి, ఇష్టం వచ్చినా కట్టేస్తాడు, కూలిపోతుంది. అదే ఈ ఇంటి నిర్మించడంలో నైపుణ్యత కలిగినటువంటి వాడికి ఇస్తే నీళ్లు చక్కగా నిర్మించబడుతుంది, నీళ్లు చక్కగా కట్టబడుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే మనకి ఇంటిని కట్టింది ఎవరమ్మా? ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చింది, మనకు అవయవాలను ఇచ్చింది, మనకు మనసుని ఇచ్చింది కూడా దేవుడు. కాబట్టి నీకు మనసుకి దేవుడికి నీ యొక్క మనసును ఆ దేవునికి అప్పగించేస్తే, దేవునికి అధిపతిగా చేస్తే నీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, నీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఫలిస్తుంది. ఒక ఇద్దరు వ్యక్తులను చూపిస్తానండి. వారి యొక్క జీవితంలో ఏం జరిగిందో మీరందరూ కూడా గ్రహించాలి. వారి యొక్క జీవితంలో ఏ విధంగా కట్టుకోవడం వల్ల వారు లాభాలు సంపాదించుకున్నారో, వారి యొక్క జీవితంలో ఎంత మేలు జరిగిందో మీరందరూ కూడా గమనించాలండి. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి. అతనే ద కింగ్ ఆఫ్ దావీదు గురించి మీ అందరికీ తెలుసు. అప్పటి వరకు అనమాట పాపంలో పడకముందు అనమాట దేవునితో మంచి తత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, దేవునితో అనమాట ఒక అనుసంధానం కలిగి జీవించేటటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఎప్పుడైతే అనమాట బెత్షెబాను చూశాడో వెంటనే అనమాట అతని యొక్క హృదయంలోనికి, అతని యొక్క మనస్సులోనికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అనమాట ఆలోచన యాక్సెప్ట్ చేసేసాడండి. మనసు అనేటువంటి ఆ యొక్క గది ఉంది చూడు, దాన్ని తెరిచేసాడు, క్లోజ్ చేయాల, ఆగి ఆలోచించాల. అప్పటి వరకు తన చుట్టూ పొట్టలుగా ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఏం చేశాడంటే వాక్యాన్ని అందులోంచి తీసేసి ఆలోచనకి చోటు ఇచ్చేయడం వల్ల తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ కూడా
తెలుసు. తర్వాత అనమాట దాని పరిణామాలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఏమన్నమాట ఆ విధంగా అంటే తప్పు మీద తప్పు జరిగిపోయింది. ఆ విధంగా జరిగిపోయి ఒప్పు లేకుండా హ్యాపీగా పరిపాలించేస్తున్నప్పుడు దేవుడు అనమాట ఒక వ్యక్తిని పంపించి అతను గుర్తు చేసిన తర్వాత మళ్ళీ నేను తప్పు చేశానని చెప్పేసి అనమాట నాతాను ఎప్పుడైతే ఆ విధంగా చెప్తాడో దేవుని యొక్క ఆత్మ సహాయంతో వెంటనే అనమాట ఆ సింహాసనం నుంచి దిగిపోయి మళ్ళీ దేవుని ఎదుట పశ్చాత్తాపపడి అండ్ మారు మనసు పొంది అప్పటికే అనమాట చాలా పరిణామాలు ఎదుర్కొంటాడు. ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు తన బిడ్డ కోసం. అయినప్పటికీ బిడ్డ చనిపోతాడు. సో ఈ విధంగా అనమాట నష్టపోతాడు. ఒక్కసారి అండ్ మన హృదయంలోకి వచ్చినటువంటి ఆలోచన కూడా చెడ్డదైనప్పుడు ఆ విధంగా మనం తావిచ్చేసామనుకోండి, మన యొక్క జీవితం కూడా చాలా నష్టపోతుంది ప్రియులారా. అంటే మన మనసుకు అనమాట దేవునికి అధిపతిగా నియమించినప్పుడు, అధిపతిగా ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు మన మనసును ఆయన చక్కగా కడతాడు, చక్కగా అనమాట తిప్పుతాడు. నీకు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, నీ జీవితంలో ఏది మేలు జరుగుతుంది, నీ జీవితంలో ఏది మేలు జరగబోదు అంటే విషయాన్ని నీకు చక్కగా నీ మనసు ఇచ్చినటువంటి దేవుడు, నీ మనసు కట్టినటువంటి దేవుడు ఖచ్చితంగా నువ్వు నీ మనసుని ఆయనకి ఇచ్చినట్లయితే, ఆయనకి అధిపతిగా నీ మనసులో స్థానాన్ని ఇచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా కడతాడంటున్న విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి. మీ అందరికీ తెలుసు యోసేపు అంటే పోతిఫరు భార్య ఇంకా అతను అనమాట పోరు చేస్తూ ఉంది, అంటే ప్రేరేపణ కలిగిస్తూ ఉంది, అంటే అనమాట శోధిస్తూ ఉంది, నాతో సైనించమని చెప్పి శోధిస్తూ ఉంది. కానీ అప్పటికి కూడా ధర్మశాస్త్రం కూడా రాలేదు. కానీ ఏంటంటే తన చుట్టూ కూడా ఒక వలయాన్ని ఏర్పరచుకున్నాడండి యోసేపు. అంటే తన చుట్టూ అనమాట ఒక కంచు కోటను ఏర్పరచుకున్నాడు. దేవుని యందు భయం, భక్తి, అంటే దేవుని యొక్క మాటలు అప్పటికే ధర్మశాస్త్రం కూడా రాలేదు, కానీ మనస్సాక్షి ఉంది. తన చుట్టూ దేవుని అనమాట దేవుని ఒక వలయంగా ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా ఏర్పరచుకోవడం వల్ల అంటే పాపంలో పడలేదండి. అండ్ ఆ యొక్క ఆలోచనకి ఇప్పుడు ఆమెతో పాపం చేయాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా యోసేపుకు వచ్చి ఉంటుందా? ఎందుకంటే ఆమె పాపం చేయి అని చెప్పేసి పిలుస్తూ ఉంది, నాతో సైనించమని చెప్పేసి పిలుస్తూ ఉంది. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు యోసేపు యాక్సెప్ట్ చేయలేదండి దాని అనమాట. ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా పంపించేసాడు పిల్లరా. మనసుని కట్టుకున్నాడు, మనసుని అణుచుకున్నాడు కాబట్టి తన యొక్క జీవితంలో ఒక ప్రధానమంత్రి స్థానంలోనికి వెళ్ళిపోయాడు. ఆ రాజ్యానికి ఒక అధికారిగా అనమాట దేవుడు అతను నియమించాడు. ఏంటి మనసు కట్టుకోలేకపోవడం వల్ల, ఆ మనసుకు అనమాట అడ్డగడి వేయలేకపోవడం వల్ల దావీదు యొక్క జీవితం ఏ విధంగా మారిపోయింది. తర్వాత లేచాడు, తర్వాత మళ్ళీ దేవుని కోసం గొప్పగా బతికాడు. అదంతా కూడా తర్వాత జరుగుతుంది. కానీ ఏంటంటే దేవుని యొక్క అనమాట అడ్డగా అది యొక్క కంచుకోటను తీసేసి సాతానికి సోటు ఇవ్వడం వల్ల దావీదు యొక్క జీవితం ఏ విధంగా మారిపోయింది గందరగోళంగా మధ్యలో. అంటే సాతానికి సోటు ఇవ్వకుండా దేవుడు అనేటువంటి ఆ వలయాన్ని మనసు ఏర్పరచుకొని దేవునికి స్థానం ఇచ్చి ఆయనకే తన యొక్క మనసు మీద అధికారిగా నియమించినప్పుడు యోసేపు యొక్క జీవితం ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా గమనించండి. కాబట్టి ఈ విధంగా ప్రియులారా అంటే మన యొక్క జీవితంలో కూడా మన మనసుని ఇచ్చేటువంటి దేవునికి మనము అధికారిగా చోటిస్తే చాలా మన యొక్క జీవితాలు చాలా బాగుంటాయి ప్రియులారా. మన యొక్క జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. మన మనసును మనం ఏం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కూడా పరీక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు కూడా మనము గమనించుకోవాలి. అంటే ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఆ కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ నిద్రపోతున్నప్పుడు నా మనసులోనికి వచ్చినటువంటి ఆలోచనలు ఏంటి, దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు. కాబట్టి ఆ విధంగా తీసుకోవడం వల్ల నాకు నష్టమా, లాభమా, ఏమైనా ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా అనేటువంటి దాన్ని మీరందరూ కూడా పరీక్షించుకొని ఈ విధంగా పరీక్షించుకొని మీరందరూ కూడా నిద్రపోవాలనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అండి. కాబట్టి ఒక ఇంటిని మీరు విడిచిపెట్టినప్పుడు ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఒక నెల రోజుల వరకు ఒక ఇంటిని మీరు తుడవకుండా క్లీన్ చేయకుండా అదే విధంగా ఉంచండి, ఇల్లు బాగుంటుందా? అస్సలు బాగోదండి. దరిద్రం, చెత్త అంతా అక్కడే ఉంటుంది, ఇంకా సకల దరిద్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి అండ్ ఇల్లు పాడైపోతుంది. ఇప్పుడు స్నానం చేయకుండా ఒక నెల రోజులు ఉండండి, కంపు మీ పక్కన ఎవరు భరించలేడు, ఎలక సచ్చిన వాసన వస్తూనే ఉంటుంది. అండ్ ఈ విధంగా ఏదైనా సరే ఆ విధంగా వదిలేసినప్పుడు చెత్తతో నిండిపోతుంది, అది పాడైపోతుంది. అదేవిధంగా మనకు మనసు కూడా అదే విధంగా పాడైపోతుందండి. మన మనసు కూడా దేవునికి ఇవ్వకపోతే లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా మనలో వచ్చి నివసిస్తాయి. కాబట్టి దుష్టుడు వాటిని ఏమి కూడా క్లీన్ చేయడు. ఎందుకంటే దుష్టుడు నేను పాడు చేసేవాడు తప్ప నేను బాగు చేసేవాడు కాదు. కానీ యేసుక్రీస్తు నీలో ఉంటే కాబట్టి ఒక ఇంటిని ఏ విధంగా అయితే నువ్వు శుభ్రపరిచినప్పుడు నీట్గా ఉంటుందో, నీ శరీరాన్ని ఏ విధంగా అయితే నువ్వు శుభ్రపరచుకున్నప్పుడు నీట్గా ఉంటుందో, సో అదే విధంగా అనమాట యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నప్పుడు కూడా నీ ఇల్లు, నీ యొక్క మనసు అదే విధంగా ఉంటుందండి.
కాబట్టి ఇద్దరి జీవితం మనకి ఒక మాదిరికరం పిల్లలు. యోసేపు చూడండి, తనకు మనసులో వచ్చిన ఆలోచన ఏ విధంగా అయితే దేవుని అనేటువంటి ఆ వలయాన్ని, ఆ కంచెని ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఆలోచన త్రోసివేశాడు, అతని యొక్క జీవితం ఏ విధంగా అయితే బాగుందో, ఒక దావీదు జీవితము అప్పటి వరకు భక్తిగా ఉన్నటువంటి దావీదు ఎప్పుడైతే ఆ రక్షణ కంచుకోవడం తీసేయడం వల్ల అపవాద ఆ యొక్క ఆలోచనను అంటే తన యొక్క లోనికి రానివ్వడం వల్ల ఎటువంటి దుస్థితిని పొందుకున్నాడు మీరు అందరూ కూడా గమనించాలి. కాబట్టి దుష్టుడు కూడా ఇదే మనసు కోరుకుంటా ఉన్నాడు. నీ మనసులో కూడా ఒక సింహాసనాన్ని ఏర్పరిచి నీ ఏలాలని చెప్పేసి దేవుడు కూడా ఇదే మనసు అడుగుతున్నాడు. అడగట్లేదా? ఏమా దేవుడిని యొక్క మనసును అడుగుతున్నాడు, అడగట్లేదా అంటే అడుగుతున్నాడు అండి. ఆ మాట కూడా మీరు చూసినట్లయితే. కాబట్టి ప్రియులారా, ఒక వచనం మీకు చూపిస్తాను. ఆ వచనం మీరు చూసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. చెవియోగ్య జ్ఞానులు ఉపదేశం ఆలగింపము, నేను కలగజే తెలివిని పొందుటకు మనస్సునిమ్ము. భక్తులైనటువంటి సొలొమోను అనేటువంటి జ్ఞానవంతుల ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనకి తెలియజేస్తున్నటువంటి మాట ప్రియులారా ఇది. చెవియోగ్య జ్ఞానులు ఉపదేశం ఆలగింపము, నేను కలగజేయ తెలివిని పొందుటకు మనస్సునిమ్ము. కాబట్టి ఆ మనస్సుని దేవుడు అడుగుతున్నాడు, అడగట్లేదా? అడుగుతున్నాడండి. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని వచనాలు అండి, సామెతలు 25:28 ఆ మాట కూడా మనం చూసినట్లయితే సామెతలు 25:28 ప్రాకారం లేక పాడైన పురుము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అండి. ప్రాకారం లేకపోతే పురుము ఏమైపోతుంది? పాడైపోతుంది. సో అదేవిధంగా తన మనస్సును అణుచుకోలేని వాడు తన యొక్క జీవితంలో ఎన్నో నష్టాలను చూశాడు, ఎన్నో నష్టాలను చూస్తాడు, ఎన్నో బాధలను అనుభవిస్తాడు. ఎందుకంటే తన మనసును అణుచుకోలేకపోతున్నాడు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు వారు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. యేసుక్రీస్తు వారు అండి ఆయన ఏది చేయాలో అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన జ్ఞానండి, ఆయన చాలా జ్ఞానవంతుడు అండి యేసుక్రీస్తు. ఆయన ఇది దరిద్రం చెడ్డవాటిని వీటిని కూడా యేసుక్రీస్తు వారు పట్టించుకోడండి. ఆయనకి అవన్నీ అనవసరం, కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఆయన పట్టించుకోడు. అవన్నీ కూడా డిస్టర్బ్ చేయాలనుకుంటే వాటిని యేసుక్రీస్తు వారు పట్టించుకోరు. నేను చేసింది కరెక్టా కాదు, అది మాత్రం యేసుక్రీస్తు వారు చూస్తారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఒక మనిషిగా భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు, అనేక కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారంటే గిట్టిన వారు ఆయన ఏ విధంగా నిందించారు మీ అందరికీ తెలుసుగా అండి. ఏ విధంగా నిందించారు అండి? ఇతను తిండిపోతండి, తాగుబోతుంది, పాపుల స్నేహితుడు అండి. అంటే ఈ కార్యాలన్నీ కూడా దెయ్యం అనేటువంటి అధికారం వల్ల చేస్తున్నాడు అండి అని చెప్పేసి అనమాట. ఆయన మీద చేయనటువంటి వేయనటువంటి నింద కూడా లేదు. ఆయన ఎప్పటికీ యేసుక్రీస్తు వారిని పట్టించుకున్నాడా? పట్టించుకోడు. ఎందుకంటే వాటిని పట్టించుకోవలసిన అవసరత నాకు లేదని చెప్పేసి యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. ఎందుకంటే నేను చేసేది కరెక్ట్. చాలా మంది చూడండి ఊరికరమ పట్టించుకొని వాడు ఏమన్నాడండి, ఈమె ఈ విధంగా అందండి, ఆమె ఆ విధంగా ఉందని చెప్పి చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు ఎన్నో మరుగుతాయి, వాటిని నువ్వు పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు అని యేసుక్రీస్తు తన మనసును అణుచుకున్నాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారిలో మనందరూ కూడా జీవించాలి. నువ్వు నిజ జీవితంలో ఉన్నప్పుడు, అంటే నువ్వు యథార్థంగా నీతిగా బతుకుతా ఉన్నప్పుడు, నువ్వు చేస్తుంది కరెక్ట్ మంచి పని అయినప్పుడు బయట నుంచి ఎన్నో కుక్కలు మరుగుతాయి, దాన్ని నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది చూడండి, అతను ఇలా అన్నాడు, ఈమె అలా ఉంది, వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్తే చాలామంది బాధపడిపోతారు. ఆ విధంగా బాధపడిపోవలసినటువంటి అవసరత నీకు లేదు. ఎందుకంటే నీకు తెలుసు, దేవునికి తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు. నువ్వు మంచి చేస్తున్నప్పుడు ధైర్యంగా నువ్వు చేసే, ఎవరి గురించి నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరత లేదు. ఆ కుక్కలు అదేవిధంగా మరుగుతూ ఉంటాయి, ఏనుగు పళ్ళకు పోతూ ఉంటుంది. సో అదేవిధంగా అండి నువ్వు సింహంలా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి, యేసుక్రీస్తులో నువ్వు జీవించాలి. ఈ విధంగా నువ్వు మనసుని కట్టుకోవాలి, ఆ మనసు దేవునికి ఇవ్వాలి. ఈ విధంగా దేవుడు కూడా నేను మనసు అడుగుతా ఉన్నాడు, దెయ్యం కూడా నేను మనసు అడుగుతా ఉంది. ఇద్దరు కూడా నీ మనసులో నాకు సింహాసనం కావాలి అంటున్నారు. ఈరోజు నీ మనసు దేవునికి ఇచ్చినట్లయితే నీ జీవితం గొప్పగా ఉంటుంది, యోసేపులాగా. అంతే నీ మనసు అన్నమాట అపవాదికి ఇచ్చినట్లయితే, ఆనాడు అనేక మంది భక్తులు ఏ విధంగా అయితే అపవాదికి చోటిచ్చి నశించిపోయారో అదేవిధంగా నీవు కూడా నశించిపోవలసి వచ్చింది. మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే చూస్తామో అదే విధంగా మన మనసు కట్టబడతా ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ జీర్ణమైన తర్వాత మన బాడీలో శక్తి రావాలన్నా, లేదా మన బాడీ మంచిగా ట్రాన్స్ఫర్ కావాలన్నా మనం తినేటువంటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అనమాట అండి మనసు కట్టుకోవాలన్నా సరే, నువ్వు ఏదైతే ఎక్కువ చూస్తున్నావో అదే నువ్వు ఏదైతే ఎక్కువగా తింటున్నావో అదే నువ్వు ఏదైతే ఎక్కువగా చూస్తున్నావో అదే నువ్వు, ఏదైతే ఎక్కువగా వింటున్నావో అదే నువ్వు చెడునే చూడు, నీ మనసు కూడా అనమాట చెడునే కోరుకుంటుంది, చెడుగా మారిపోతుంది. నువ్వు వాక్యం విను, వాక్యములు ఉండు, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు, దేవుళ్ళు నువ్వు సావాసం చే, మంచి పాటలు విను, దేవుని యొక్క వాక్యాన్ని విను. నీ మనసు కూడా విశ్వాసం కనబడి చాలా బలపడతా ఉంది. నీ దేవుడిని నీ హృదయంలో జీవిస్తాడు.
నీ మనసులో జీవిస్తాడు, ఆయన అధిపతిగా ఉంటాడు, అధికారిగా ఉంటాడు. దాని ద్వారా అనమాట నీ జీవితం చాలా చక్కగా కట్టబడుతుంది అనమాట. ఇంతవరకు నువ్వు నీ మనసును అణుచుకోలేక కూలిపోయావేమో, ఇక మీద నుంచి అనమాట నీ మనసును దేవునికి ఇవ్వు. కాబట్టి ప్రభా, ఇదిగో నా మనసుని నీకు సమర్పించుకుంటా ఉన్నాను, నీ చేతిలో నా మనసుని పెడతా ఉన్నాను. కాబట్టి ఇక మీద నుంచి నా మనసుకు అధిపతిగా అధికారిగా ఉండమని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క మనవి చేస్తావో, దేవుడు నీ యొక్క మనసులోనికి వచ్చేస్తాడు. నీ మనసులోనికి వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు నిన్ను ఎప్పుడు ఏ విధంగా వాడుకుంటాడు ఎవరికి తెలియదు. సో కాబట్టి నీ మనసు చూడు ఒకసారి దేవునికి, నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దేవునికి జ్ఞానాన్ని దయచేస్తాడు, అనేక మందిని రక్షించేటువంటి జ్ఞానవంతంగా నిన్ను ఉంచుతాడు. కాబట్టి ఇదిగో నేడు డిసిజన్ నీ చేతిలో ఉంది, నీ మనసు దేవునికా దెయ్యానికా. కాబట్టి దేవునికి ఇస్తే నీ జీవితం వెలిగింపబడుతుంది, దెయ్యానికి ఇస్తే నీ మనసుకు అధిపతిగా ఆయనకు అప్పగిస్తే నీ జీవితం నశించిపోతుంది. కాబట్టి డిసిజన్ నీ చేతులు విడిచిపెడతా ఉన్నాను. కాబట్టి నా గురించి కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మళ్ళీ కలుద్దాం.